అందరికి నమస్తే అండి. మనగడలక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులసమ్మ గురించి తెలుసుకుందామండి. తులసి మొక్క గుబురుగా హెల్తీగా పెరగాలంటే ఎలా నాటుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే సాయిల్ మిక్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలో చూద్దామండి. అలాగే మనం తులసి మొక్కను పూజించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నది కృష్ణ తులసి అండి. దీన్ని శ్యామ్ తులసి అని అంటారు, నల్ల తులసి అని కూడా అంటారు. ఇది మా గేటు ముందర ఒక చిన్న మొక్క వేసిన అండి. అది మొత్తము సీడ్స్ అయిపోయి రాలిపోయి గోడ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఒక తులసి వనం లాగా తయారైపోయింది అనమాట. గోడ పొడువుగా ఎందుకు పెంచాను ఒక రీజన్ ఉందండి, అది వీడియో చివరిలో చెప్తా, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనకు 10 రకాల తులసి మొక్కలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా 5 రకాల తులసి మొక్కలు అన్నమాట. ఈ 5 రకాల తులసి మొక్కలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ 5 రకాల తులసి మొక్కల్ని పంచతులసి అంటారు. వీటి పేర్లు చూద్దాం. రామ్ తులసి, శ్యామ్ తులసి, వన తులసి, భీమ తులసి మరియు నిమ్మ తులసి. ఈ 5 రకాల కలయిక కలిగిన తులసి మొక్కల్ని పంచతులసి అంటారు. ఈ 5 రకాల తులసి దళాలతో ఒక పదార్థం తయారు చేసి మనకు ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ తులసి దళం అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అన్నమాట. అందుకే తులసి మొక్కను మన ఇంటి ముందర పెంచుకోవాలి అని అంటారు. అలాగే ఈ తులసి మొక్క ఎయిర్ ప్యూరిఫైగా కూడా పనిచేస్తుందండి. అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందిస్తుంది అన్నమాట. ఇవి అన్ని మొక్కలు చేసేవే, కానీ తులసి మొక్క మాత్రం మనకు 24 గంటల పాటు చెడు గాలిని తీసుకొని మనకు మంచి గాలిని సరఫరా చేస్తుంది. అందుకే తులసి మొక్కను ఇంటి ముందర పెంచుకుంటారు. అలాగే తులసి మొక్క దళాలని పరిగడుపున తిన్నా లేదా నీళ్ళల్లో వేసి బాగా మరిగించేసుకొని కషాయం తయారు చేసుకొని తాగినా సర్ది, దగ్గు, జ్వరము, అలాగే వైరల్ ఫీవర్స్ ఏమైనా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయంట. మా పల్లెటూళ్ళల్లో చిన్నపిల్లలలో జ్వరం కానీ సర్ది, దగ్గు కానీ అయితే వెంటనే తులసి ఆకులు తీసుకెళ్ళి డికాషన్లో వేసి తాగిపిస్తారండి. పిల్లలు డికాషన్లు అయితే బాగా ఇష్టంగా తాగుతారని. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు మనకు ఈ తులసి మొక్కల్లో ఉంటాయి కనుక ఖచ్చితంగా మన గార్డెన్లో మన ఇంటి ముందర పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఈ తులసి మొక్కను హిందువులు అత్యంత దైవంగా భావిస్తారండి. అమ్మవారి స్వరూపంగా, లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కనుక తులసి మొక్క నాటుకునేటప్పుడు మనము ఖచ్చితంగా తిథులను చూసుకొని నాటుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా తులసి మొక్కను ద్వాదశి రోజు నాటుకోవాలండి. ద్వాదశి అంటే ఏకాదశి అయినా నెక్స్ట్ రోజు మనకు ద్వాదశి వస్తుంది అనమాట. ఆ రోజు నాటుకోవాలి. లేదు మనం తొందరగా నాటుకోవాలి అని అనుకుంటే శుక్రవారం రోజు కూడా నాటుకోవచ్చండి. ఈ తులసమ్మను మనము తూర్పుకు, పడమరకు, ఉత్తరంకు ఈ 3 దిక్కులలో పెట్టి మనం పెంచుకోవచ్చండి. దక్షిణం వైపు పెట్టి పెంచకూడదు అంటారు. ముఖ్యంగా అంటే తూర్పు సైడ్ పెట్టి పెంచాలండి. ఇంటి ముందరున్న తూర్పు భాగంలో పెంచితే మన ఇంటికి ఐశ్వర్యము, అదృష్టము, సౌభాగ్యం కలుగుతుంది అని అంటారు. అలా కుదరనప్పుడు మనము తూర్పు, పడమర, ఉత్తరంకు ఈ 3 దిక్కులలో ఎటు సైడు పెట్టి పెంచినా కూడా ఏదో ఒక మంచి ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. సందేహం ఏం అవసరం లేదు. ఇంకా మనము తులసి మొక్క గురించి నియమాలు తెలుసుకునే ముందు మనం పర్ఫెక్ట్గా సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అలాగే మొక్క నాటు కూడా చూపిస్తాను మీకు. మనం తులసి మొక్క నాటుకోవడానికి సేంద్రియ పద్ధతిలో మట్టి మిశ్రమం తయారు చేసుకుందాం. ఇది కోకోపిట్ అండి. 40% కోకోపిట్ తీసుకోవాలి. కోకోపిట్ వల్ల మట్టి మొత్తం గుల్లగా ఉండి మొక్క యొక్క రూట్ వ్యవస్థ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయి మొక్క హెల్తీగా పెరుగుతుంది. తర్వాత ఇందులో 25% మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ వేయాలి. ఈ ఎరువు మన మొక్కలకి బలాన్ని ఇస్తుందండి. హెల్తీగా పెరగడానికి, ఫాస్ట్గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 10% నీమ్ పౌడర్ వేయాలి అండి. నీమ్ పౌడర్ వేయడం వల్ల మట్టిలో చీడపీడ ఏమన్నా ఉంటే నివారించబడి మొక్క హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది అనమాట. రూట్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. నీమ్ పౌడర్ అందుబాటులో లేని వాళ్ళు వేపాకును బాగా ఎండబెట్టి కూడా ఆకును వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 25% గార్డెన్ సాయిల్ వేయాలండి. ఎర్ర మట్టి కానీ, నల్ల మట్టి కానీ, ఏ మట్టి అయినా వేసుకోవచ్చు. ఖచ్చితంగా గార్డెన్ సాయిల్ కలపాలండి, లేదంటే మొక్క స్ట్రాంగ్గా నిలబడదు, గ్రిప్ ఉండదన్నమాట మట్టి లేకపోతే. కాబట్టి ఖచ్చితంగా 25% గార్డెన్ సాయిల్ వేయాలి. ఇప్పుడు ఇదంతా కలిపేయడమే అండి. ఇక్కడ నేను కంపోస్ట్ వాడలేనండి. ఎందుకు అంటే మనము ఈ మట్టిని తులసి మొక్కకు వాడుతున్నాం. తులసి మొక్కను మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కనుక
మనం ఖచ్చితంగా మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ మాత్రమే వేయాలి. కంపోస్ట్ మనము కిచెన్ వేస్ట్‌తోని గానీ, ఖరాబైన ఆకులతో కానీ అలాంటి ఏవేవో అన్నీ వేసేసి కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కనుక, ఆ కంపోస్ట్‌ను మనము తులసి మొక్కకు నాటుకునేటప్పుడు వాడకూడదు కాబట్టి ఇలాంటి ఎరువు వేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు తులసి మొక్క ఎలా నాటుకోవాలో చూద్దామండి. నేను ఒక చిన్న పాట్‌లో చూపిస్తున్నాను. చూడండి, ఈ పాట్‌కి చిన్న హోల్ ఉందన్నమాట అడుగు భాగంలో. అలా ఖచ్చితంగా ఉండాలండి ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి. ఇప్పుడు ఆ హోల్ పైన ఒక చిన్న రాయి పెట్టాలండి అడ్డము. మనము సాయిల్ మిక్స్ వేసినప్పుడు ఆ హోల్‌లో ఇరుక్కపోయి హోల్ బ్లాక్ అయిపోతే ఎక్స్ట్రా వాటర్ పోవు కదా, అందుకని. ఇందులో ఒక 25% మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మట్టి మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు ఇందులో మనము తులసి మొక్కను నాటుకుందామండి. తులసి మొక్క మన తోటలో పెరిగింది, అది తీసేసుకుందాం. మామూలుగా మనము పూజకు తులసి మొక్కను నాటుకుంటే తులసి కోటలో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 కలిపి మాత్రమే పెంచాలండి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి నా దగ్గర అందుబాటులో ఉన్న కృష్ణ తులసి మొక్కని పెడుతున్నాను. మనము ఎక్కడ తులసి మొక్క తెచ్చుకున్నా కూడా ఇలా మట్టితో సహా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. తులసి మొక్క నాటుకునేటప్పుడు ఖచ్చితంగా కృష్ణ తులసి, లక్ష్మీ తులసిని ఎందుకు నాటుకుంటారు అని అంటే, ప్రతి పనిలో విజయం కావాలి అని మనం కోరుకుంటాం కదండి. ఆ విజయం ఎలా వస్తుంది అంటే పుణ్యఫలం వల్ల వస్తుంది. కాబట్టి ఇవి 2 కావాలంటే కృష్ణ, లక్ష్మి ఈ 2 తులసి మొక్కలను కలిపి నాటుకుంటే మనకు విజయం వస్తుందన్నమాట. కాబట్టి 2 మొక్కలను కలిపి నాటుకుంటారు. ఇలా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి 2 మొక్కలను తీసుకొచ్చి మనం మట్టితో సహా తొట్లో పెట్టేసి అలా కొంచెం ప్రెస్ చేసేసి పైనుంచి కొంచెం ఎక్స్ట్రా మట్టి వేయాలి. మనం పూజించే తులసి కోటను కూడా చూపించకూడదు అంటారండి. మనం నియమాలు పాటిస్తున్నాం కదా, నియమాలలో అది కూడా ఒకటి. కాబట్టి నా తులసి కోట నేను చూపించలేకపోతున్నాను. నా గార్డెన్లో ఉన్న, నా ఇంటి చుట్టూ ఉన్న తులసి మొక్కల్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు. పూజకు తులసి మొక్క నాటుకునేటప్పుడు తులసి కోట పెద్ద సైజులో ఉండేలా చూసుకోండి. అప్పుడే మొక్క హెల్తీగా పర్మనెంట్గా ఉంటుందండి. తులసి మొక్క ఒక నెలను, ఒక 2 నెలలు, ఒక సంవత్సరమో కాదు, సంవత్సరాల తరబడి మొక్క పెరుగుతుందన్నమాట. ఒక తులసి మొక్క చూపిస్తాను చూడండి. ఈ తులసి మొక్క ప్రపంచంలోనే అతిపెద్ద తులసి మొక్క అండి. గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ఎక్కింది. సుమారు 11 అడుగులు ఉంటుందంట. ఇండోర్కి చెందిన ఒక రైతు అరణ్య తులసి అని మొక్కను వల్ల పొలంలో పెంచుకుంటాడన్నమాట. చూశారు కదా, తులసి మొక్క ఒక వృక్షంలాగా పెంచండి. మనమేమో చిన్న చిన్న మొక్కల్ని పెంచలేకపోతున్నాం. ఎందుకు అంటే చిన్న తొట్లల్లో మనం మొక్క పెంచాలి అంటే అది పెరగదు. కాబట్టి తులసి మొక్క నాటుకునేటప్పుడు పెద్ద తోటలను సెలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా పెరుగుతుంది. మట్టిలో ప్రిపేర్ చేసుకుంటే తులసి మొక్క నాటిన వెంటనే నీళ్లు పోయాలండి. నీళ్లు పోయగానే మనం అబ్జర్వేషన్ చేయాలన్నమాట, ఎక్స్ట్రా వాటర్ లీక్ అవుతున్నాయా లేదా అని. చూడండి ఎక్స్ట్రా వాటర్ ఎంత బాగా పోతున్నాయో. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయండి, మొక్క డ్యామేజ్ అవ్వదన్నమాట. మనము మొక్కకు నీళ్ళు పోసేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోయకూడదు, మీకు చూపించడానికి మాత్రమే నీళ్ళు ఎక్కువ పోసిన. ముఖ్యంగా తులసి మొక్కను ఎండకు మాత్రమే పెట్టుకొని పెంచుకోవాలండి. ఇలా చూసుకుంటూ మనము రోజు నీళ్ళు పోయవలసి వస్తే ఒక చిన్న చెంబ నీళ్ళు పోస్తే సరిపోతుంది. తులసి మొక్క శాంతించకుండా హెల్తీగా పెరగాలంటే అట్లీస్ట్ 1 మంత్కి ఒక్కసారైనా మనకు ఖచ్చితంగా ఆవు ఎరువైనా మేక ఎరువైనా ఖచ్చితంగా వేయాలి, అందులో కొంచెం నీమ్ పౌడర్ కలిపి. అలాగే అప్పుడప్పుడు మనం పైన మట్టినంతా లూజ్ చేస్తూ ఉండాలి అండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, మనం పూజ చేసేటప్పుడు పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ మొక్క మీద వేస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకూడదు, మొక్క మొదట్లో కూడా వేయకూడదు. మనం పూజ చేయాలి అనుకుంటే తులసి కోటకు చేయాలండి. తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టేస్తే సరిపోతుంది. పువ్వులైనా కూడా, దీపమైనా కూడా మనం తులసి కోటకు సపరేట్గా ఉంటుంది కాబట్టి అందులోనే పెట్టాలండి దీపము. లేదంటే కింద పెట్టాలి, అంతేగాని మొక్క మొదట్లో పెట్టకూడదు. అలాగే ఒత్తులు తీసి మొక్క మొదట్లో పడుస్తూ ఉంటారు, అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీదంతా ఒక ఫంగస్ లాగా, ఒక లేయర్ లాగా ఏర్పడి మొక్క డ్యామేజ్ అయిపోతుందండి. మొక్క శాంతించే ప్రమాదం ఉంది కనుక ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ఇప్పుడు మన తులసమ్మకు ఒక ఫర్టిలైజర్ ఇద్దామండి. ఆ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన తులసమ్మ గుబురుగా, పచ్చగా, అందంగా, కలకలాడుతూ ఫాస్ట్గా గ్రో అవుతుందన్నమాట. ఇవి లక్ష్మీ తులసి మొక్కలండి. ఇప్పుడిప్పుడు మొలకెత్తుతున్నాయి. కొంచెం పెద్దగా ఉంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి కలిపి నాటి చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే అండి, ఫర్టిలైజర్ చూసేద్దాం. ఒక సగం జగ్గెన్ నీళ్ళు తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. పొడిలో నైట్రోజన్ రిచ్గా ఉంటుందండి. ఇది ఇవ్వడం వల్ల మొక్క పచ్చగా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట, ఫాస్ట్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇందులో మనం నీళ్ళలో టీ పొడి వేసి ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత
నెక్స్ట్ రోజు మొక్క మొదట్లో ఉన్న మట్టినంతా లూజ్ చేసేసి ఇప్పుడు మనం నానబెట్టిన ఫర్టిలైజర్స్ని మనము మొక్కకు డైరెక్ట్ ఇచ్చేసేయాలండి. అందులో ఏం వాటర్ కలపాల్సిన అవసరం లేదు. ఇలా మనం 20 నుంచి 25 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇది ఇచ్చేటప్పుడు ఒక పూట ముందు నీళ్ళు పోయడం ఆపేసేయండి. మట్టి డ్రైగా ఉన్నప్పుడు ఇస్తే సూపర్ రిజల్ట్, ఫాస్ట్ రిజల్ట్ చూడొచ్చు. ఇంకా తులసి యొక్క ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కానీ లేదంటే ఖరాబ్ అయిన ఆకులు ఏమైనా ఉంటే, ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే వెంటనే మనం ప్రూనింగ్ చేసేసేయాలండి. అప్పుడు మొక్క హెల్తీగా పెరుగుతుందనమాట. ఇదంతా మన గోడ పక్కన ఉందండి. నేను ఒక్క మొక్క వేస్తే ఒక వనం తయారైపోయింది గేటు ముందర. కాబట్టి ఇంకా మొలకెత్తాయి అని చెప్పేసి నేను అలాగే వదిలేశాను. కానీ మనం పూజ చేసే తులసి మొక్కకు మాత్రం ప్రూనింగ్ చేయాలి. ఇంకా ఫైనల్గా వచ్చేసి తులసి దళాలు ఆడవాళ్ళు కోయకూడదు అని, కోయొచ్చండి అత్యవసరం అనుకుంటే. లేదంటే మ్యాక్సిమం మగవాళ్ళతోనే మనం కోసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం కోయవలసి వస్తే మాత్రం ఖచ్చితంగా శుచి శుభ్రత పాటించాలి అండి. అలాగే శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఏకాదశి కానీ, ద్వాదశి కానీ, అష్టమి, అమావాస్య ఇలాంటి తిథులలో అసలు కోయకూడదండి. మిగతా రోజులలో కోయొచ్చు. మనము ఆ తిథులలో తులసి దళాలు మనకు అవసరము అనుకుంటే ఖచ్చితంగా ఒకరోజు ముందే మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఇక చివరిగా 2 రోజులు తులసమ్మను తాకకూడదు అంటారు. ఆ 2 రోజులు ఏంటి అంటే ఆదివారం రోజు, ఏకాదశి రోజు అండి. ఆదివారం రోజు తులసమ్మ ఉపవాసం ఉంటుందట అండి. కాబట్టి నీళ్ళు కూడా పోయకూడదు అంటారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ తులసి కోటలో పెట్టిన తులసమ్మ నిద్రిస్తే, శాంతిస్తే వెంటనే రిప్లేస్మెంట్ చేయండి. వెంటనే కొత్త మొక్క పెట్టేసేయండి, ఖాళీగా ఉంచొద్దు. శాంతి ఇచ్చిన తులసి మొక్కను మాత్రము ఒక గుంతలాగా తవ్వి ఆ గుంతలో పెట్టేసి మట్టి వేయాలండి. తొక్కకూడదు అన్నమాట, ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఇవన్నీ బేసిక్ నియమాలు అండి. మనం ఇవన్నీ ఫాలో అవ్వాలా అంటే సాధ్యమైనంత వరకు, మనతో అయినంత వరకు ప్రయత్నించండి. తెలియక తప్పు చేస్తే ఏం పర్వాలేదండి. తెలియక తప్పు చేస్తే భగవంతుడైనా క్షమిస్తాడు, కాబట్టి ఏం తప్పులేదు. తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు కానీ, విష పురుగులు కానీ ఏం తిరగవండి. నేను ప్రాక్టికల్గా చూశానన్నమాట. అందుకే మా గేటు ముందర మొత్తం తులసి మొక్కలు పెంచాను. అప్పటి నుంచి ఒక్క పాము కూడా కనిపిస్తలేదు. మాదంతా పల్లెటూరు కదండి, విలేజ్ గార్డెన్ కదా, పాముల గోల ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమైనా తెలుసుకోవాలి తులసమ్మ గురించి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు తప్పకుండా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.